హాయ్ వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. దిస్ ఇస్ ప్రశాంతి. మగవాళ్ళకైనా ఆడవారికైనా హార్ట్ అటాక్ విషయంలో ఎలాంటి తేడాలు లేవు. అందరికీ గుండె నొప్పి రాగలదు. సాధారణంగా రొమ్ము దగ్గర నొప్పి లాగేస్తున్నట్లు ఉంటే అది గుండె జబ్బుకు ముందస్తు లక్షణంగా గుర్తిస్తారు. అయితే ఇది మగవాళ్ళు గుర్తించేందుకు వీలుగా ఉంటుంది. మహిళల్లో ఇలా జరగదు. వెంటనే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అందుకే మగవారి కంటే మహిళల్లో హార్ట్ అటాక్స్ 50% ఎక్కువగా ఉంటున్నాయి. అందువల్లే వారు హార్ట్ అటాక్ని ముందుగా గుర్తించేందుకు వేరే లక్షణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మగవారికి వచ్చే హార్ట్ అటాక్ కంటే మహిళలకు వచ్చే గుండె నొప్పి చాలా ప్రమాదకరమైనది. దాని తీవ్రత నానాటికి పెరుగుతుంది. కొంతమంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి లావ్ అయిపోతూ ఉంటారు. వారు అధిక బరువు మాత్రమే తమ సమస్య అనుకుంటారు. కానీ వారికి హార్ట్ అటాక్ రాగలదని ముందే గుర్తించరు. కొన్ని రోజులు లేదా వారాల పాటు అధిక బరువు పెరుగుతూ ఉంటే వారిని హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. పొట్ట పైభాగంలో, భుజాల దగ్గర, మెడ దగ్గర, దవడ భాగంలో నొప్పి వస్తూ ఉంటే హార్ట్ అటాక్ రాబోతుందని అర్థం. రోజుల తరబడి వికారంగా ఉంటే కూడా గుండె నొప్పి సంకేతమే. ఊపిరి సరిగ్గా పీల్చలేకపోతున్నట్లయితే అది గుండె నొప్పికి దారితీస్తుంది. కొంతమంది మహిళలకు పెద్దగా శ్రమించకుండానే చెమటలు ఎక్కువగా పడతాయి. అంటే వారికి త్వరలోనే హార్ట్ అటాక్ రాబోతుందని అర్థం. తీరిక లేనట్లు అనిపించడం, పెద్దగా కష్టపడకుండానే రెస్ట్ తీసుకోవాలి అనిపించడం, టెన్షన్ పెరగడం వంటివి రాబోయే హార్ట్ అటాక్కి ముందస్తు హెచ్చరికలు. కళ్ళకు తరచూ మసకగా అవుతూ ఉంటే అది హార్ట్ అటాక్ సిగ్నలే. నిద్ర సరిగ్గా పట్టకపోవడం అంటే సడన్గా లేస్తుంటారు. పడుకున్న చాలాసేపటి వరకు నిద్ర పట్టదు అంటే గుండె జబ్బు వచ్చే అవకాశాలు పెరుగుతున్నట్లే. పైన చెప్పుకున్న లక్షణాలు ఉన్నంత మాత్రాన అది ఖచ్చితంగా గుండె జబ్బు రావడానికి సంకేతాలే అని అనుకోలేం. కాకపోతే ఎక్కువ మందికి ఈ లక్షణాలు వచ్చాక హార్ట్ అటాక్ వచ్చేస్తుందో, అందువల్ల ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని కలిసి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ట్రీట్మెంట్ పొంది గుండె జబ్బు రాకుండా చేసుకోగలరు. ఎందుకంటే ఒక్కోసారి హార్ట్ అటాక్ వస్తే అది మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు రాకుండా చేసుకుంటే ఎంతో మేలు కదా. ఇలా మగవారు ఆడవారిలో హార్ట్ అటాక్ రాబోయే లక్షణాలు వేరుగా ఉంటాయి. ఇక మగవారిలో కరోనరీ ధమనుల వల్ల ఈ సమస్య వస్తుంటాయి. గుండె చుట్టూ ఈ ధమనులు ఉంటాయి. వీటిలో ఏదైనా కొవ్వు పదార్థం అడ్డుపడితే రక్త సరఫరా ఆగిపోయి హార్ట్ అటాక్ వస్తుంది. అదే మహిళల్లో గుండె కండరాలు చుట్టూ ఉండే చిన్న నాళాలకు సమస్య వస్తే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. చాలా సందర్భాలలో పై లక్షణాలన్నీ గుర్తించకపోవడంతో సడన్గా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. తగిన ఎక్సర్సైజులు చేస్తూ బాడీలో చెడు కొవ్వు నిల్వలు లేకుండా చూసుకుంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలను బాగా తగ్గించుకోవచ్చు. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఇంట్రెస్టింగ్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్. Like and subscribe Eagle Health and Beauty.